Watch Kannappa on June 27th at your nearest theatres. రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేశాడు కసాయి కొడుకు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం ఔరంగాబాద్ తండాలో ఈ దారుణ ఘటన జరిగింది. రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని కొడవలితో తండ్రి నాలుక కోసేశాడు కొడుకు. ప్రభుత్వం అందించిన రైతు భరోసా కింద తండ్రి కీర్వాకు 1 ఎకరా భూమి ఉండటంతో ఆయన అకౌంట్లో 6,000 రైతు భరోసా డబ్బులు జమయ్యాయి. అయితే అతని అనారోగ్యం దృష్ట్యా అందులో నుంచి 2,000 ఆసుపత్రిలో ఖర్చు చేశాడు. అలా ఖర్చు చేసిన అనంతరం 4,000 రూపాయలను కొడుకు సంతోష్కిచ్చాడు తండ్రి. అయితే తనకి మిగతా 2,000 కూడా కావాలంటూ తండ్రి కీర్యాతో సురేష్ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి సంతోష్ తన తండ్రిని ఇష్టానుసారంగా చితకబాదాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న కొడవలితో అతని నాలుకను కోసేశాడు. కీర్యాకు తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కీర్యా నాలుకకు 4 కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ దారుణ ఘటనపై కీర్యా భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు సంతోష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు కోసం కన్న తండ్రిపైనే కొడుకు ఇంతటి అమానుషానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన కుటుంబ బాంధవ్యాలలో క్షీణిస్తున్న విలువలకు, డబ్బు వ్యామోహానికి నిదర్శనంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.